మాకింకేమీ అక్కర్లేదు. ఒక రాజుగా మీకు శిక్ష వేశాం, కానీ ఓ పుత్రుడిగా ఆ శిక్షని రద్దు చేయలేం. మేం చేయగలిగింది ఒక్కటే, కారాగారంలో మీకు ఏ కష్టం కలగకుండా చూస్తాం. లేదు రాణాగారు, అమ్మకి ఆమె సుఖ దుఃఖాలంటూ ఉండవు. సంతానం సుఖంలోనే ఆవిడ సుఖం ఉంటుంది, సంతానం దుఃఖంలో ఆవిడ దుఃఖం ఉంటుంది. మీరెప్పుడూ నమ్మకూడని వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. రాజేశ్వరి చెప్పేవి పక్కన పెట్టి ఒక్కసారి మీ మనసు మాట వింటే మీకు తెలిసిపోతుంది మేము నిర్దోషులమని, గాయత్రి నిర్దోషని. రాజమాత, మేము మా అమ్మతో మాట్లాడాలని ఇలా వచ్చాం. కానీ దురదృష్టం, మీరు మా అమ్మగా మాట్లాడడం లేదు, రాజద్రోహి గాయత్రికి అత్తలా మాట్లాడుతున్నారు. రాణాగారు, రాణాగారు, రాజసాబ్ జరాగు, నేను చెప్పేది విను. మీ అమ్మ చెప్పేది నువ్వు వింటానన్నతో చెప్పినావు కదా. మేం మా అమ్మ మాట వింటామని మాత్రమే చెప్పాం, కానీ ఆవిడ మాటలు ఒప్పుకుంటామని మాత్రం చెప్పలేదు. రాజసాబ్ చెప్పేది వినిపించుకోవా? నువ్వు మీ అమ్మను ఒక్కసారి అడిగేది ఉండే, నీ పెండ్లాంని ఆమె ఎందుకు వెనకేసుకొస్తున్నది అని. నీ మొదటి పెండ్లాం నిన్ను సంపనీకొస్తే మీ అమ్మ ఆమెను ఎందుకు వెనకేసుకొస్తుంది? ఏదైనా కారణం ఉండుంటది కదా. మాకు వారి మాటలు వినాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు మీ మెహల్కి నిన్న కాక మొన్నొచ్చిన దానివి. మేము యావత్ జీవితం పుట్టినప్పటి నుంచి ఈ మెహల్లోనే గడిపిన వారం. మాకు తెలుసు రాజమాతకి మా పట్ల ఏమాత్రం ప్రేమ లేదని. ప్రేమ ఉంటే ఆమె గాయత్రిని తీసుకొచ్చి మా కంట కట్టి మా జీవితంతో ఆడుకునేవారు కాదు. ఆమెకు మా జీవితం గురించి ఎలాంటి దిగులు లేనప్పుడు ఇక మా ప్రాణం గురించి దిగులు ఎందుకుంటుంది? ఆమెకి మా అమ్మగా కన్నా రాజమాతగా ఉండడమే ఎక్కువ ఇష్టం. అలా రాజమాతగా కొనసాగడానికి ఆమె ప్రతిసారి మమ్మల్ని వాడుకుంటూనే ఉంది. గుండెల్లో బాణం వచ్చి గుచ్చుకుందంటే అంత బాధ కలగదు, కానీ ఆ బాణం వేసింది కన్న తల్లేనని తెలిసినప్పుడు ఎవరికైనా బాధతో గుండె రగిలిపోతుంది. మన బుర్రకి పదునుంటే సమస్య కూడా అవకాశంగా మారుతుంది. మేం కూడా సమస్యని అవకాశంగా మార్చుకున్నాం. ఎందుకంటే మేము నువ్వు కలిసున్నాం కనుక. మనం కలిసే యుద్ధం చెయ్యాలి, విడివిడిగా కాదు. ఆ రోజు వారెవరో గాని నీ మీద మెరుపు దాడి చేశారే, అది మేం మాత్రం కాదు. అలాగా? అలానే రుజువేదైనా ఉందా మీ దగ్గర? నువ్విక్కడ సజీవంగా ఉండడమే ఈ మాటకి రుజువు. మా సావాసంలో నీకేమాత్రం తెలిసే ఉండాలి. మేము ఎత్తంటూ వేస్తే ఇలాంటి చెత్త ఎత్తులు వేయం. ఇంతకీ చెప్పేదేంటంటే, ఏ పనైనా ఇద్దరం కలిసి చేస్తేనే మంచిది. అలా చేసి ఉండకపోతే ఈ కుటుంబాన్ని విడదీయడం కష్టమైపోయి ఉండేది. రాణా గారికి వారి మనస్సులో ఇప్పుడు తల్లి గురించి పూర్తిగా ద్వేషం నిండిపోయింది. అయ్యో పాపం రాణా గారు, ఇంతటి ద్వేషాన్ని మనసులో నింపుకుని ఎలా బతుకుతున్నారో ఏమో. రాజా సాహెబ్, మమ్మల్ని ఒంటరిగా ఉండని.
రాణా గారికి ఎంత సహాయం కావలసినప్పటికీ వారు అంతగా దాన్ని అందుకోకుండా నిరాకరిస్తారు. పాపం రాణా గారు, వారికి ఏమాత్రం తెలియదు. వారి మెదడులో చొచ్చుకుపోయిన ఆ తోట అది గాయత్రి కాల్చింది కాదని, ఈ నాన్నమ్మ కాల్చిన తోట. నువ్వు వేస్తున్న పథకాల్ని గాయత్రి బట్టబయలు చేయబోతోందని మాకు తెలియగానే మేము ఆ తోటాలు మార్చేశాం. దాని తర్వాత మేము గాయత్రిని కూడా చంపేశాం. ఇలా ఆ రోజు మేము పట్టుబడి ఉండేవారం పెదరాని అమ్మ. కానీ మీరున్నారే, అలా తుపాకీతో గాయపరిచి మమ్మల్ని రాజమాత అనుమానించకుండా చేశారు. ఇక రాజమాతకు అసలు నిజమేంటో ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఆ తర్వాత పాపం ఆవిడ గాయత్రి ఆయనకు ఎటువంటి హాని తలపెట్టలేదని రాణా గారికి చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశారు. అప్పుడు మేము రాజమాతకే కారాగార శిక్ష పడేటట్టు చేశాం. ఆవిడ అక్కడి నుండి ఎప్పటికీ బయటికి రాలేరు. అసలు అవన్నీ ఆ మందుల వల్లే సాధ్యమైంది. వాటిని మేము నీ ద్వారా రాణా గారికి తినిపిస్తున్నాం. వారికి గత స్మృతులు ఎలాగూ పోయాయి. ఇక ఈ మందులు వారి మనశ్శాంతిని కూడా హరిస్తాయి. వారికి ఎంత తలపోటు వస్తుందంటే ఆ బాధతో పూర్తిగా తల్లడిల్లిపోతారు. అప్పుడు మా ఉంగరానికున్న ఈ అయస్కాంతం వారికి ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ అయస్కాంత ప్రభావాన్ని రాణా గారు మా ప్రేమని భ్రమపడతారు. రాజా సాహెబ్, గట్లనే ఉంటారు, వదిలేస్తా గాని ముందు ఈ మందులేసుకో. మాకు మందులేమీ వద్దు. వెళ్ళి పెదరాణి అమ్మని పిలుచుకొని రా. మీ నాయనమ్మని పిలుచుకొస్తలే గాని ముందు ఈ మందు తిను. మాతో ఇలా వాదన మొదలు పెట్టద్దు. లేదంటే ఏంది? నన్ను కూడా కొరడాతో కొట్టిస్తావా ఏంది? ఈ దేశది మరికి కొరడా భయం లేదు, దేని భయం లేదు. ఒప్పుకున్న పనికి డోకా రాదంతే. తీసుకో రాజా సాహెబ్, మందు తిను. సరే, ఆ మందేదో ఇవ్వు. కేవలం మేం మాత్రమే రాణా గారికి ఉపశమనం కలిగిస్తున్నంత వరకు అప్పటిదాకా వారు మా కీలు బొమ్మగానే ఉండిపోతారు. వారికి మాత్రం తెలీదు, వారు నడుస్తున్న ఈ ముళ్ళదారి నేరుగా వారిని అధపాతాళానికి తీసుకెళ్తుందని. వారిలోని క్రోధం వారిలో మిగిలిన ఆలోచన శక్తిని తినేస్తుంది. కొన్నాళ్లకి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నిజం ఎదురొచ్చినప్పటికీ వారు అబద్ధమనే కొట్టి పారేస్తారు. జరంత మంచిగానే ఉందా? సావిత్రి ఇంతకు ముందెన్నడూ ఈ మందులేవి ఇంత త్వరగా ఇంతలా పనిచేయలేదు. ఈ మందుల కన్నా నీకు దీవెనలు మంచిగా పనిచేస్తున్నాయి. రాజా సాహెబ్, నేను చాలా పెద్ద తప్పు చేసిన. మీ అమ్మ తానికట్లా నిన్ను జైలుకి తీసుకుపోయి పెద్ద తప్పు చేసిన. నీ ప్రాణాలు తీయనీకి వచ్చిండ్రాళ్ళు. కానీ జర సోంచాయించు, నువ్వు ఉండే రాజమహల్ని నిన్ను చంపాలనుకుంటున్నారు. మమ్మల్ని ఈరోజు మీరు ఏదేదో చేసేస్తారని మాటిచ్చారు. మీకు గుర్తుందా, పెదరాని అమ్మ మనకి రాజమహల్లో జరిగే తంతుల గురించి చెప్పారు. దాని ప్రకారం భార్యాభర్తల్లో ఎవరు ముందుగా రెండో వాళ్ల మీద రంగులు జల్లుతారో వాళ్లదే జీవితాంతం పైచేయి అవుతుందంట. దీని గురించి మేము ఎప్పుడు వినలేదే.